చూసారు కదండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే రమేష్ గారు తెలియని వాళ్ళు ఈ వరల్డ్లోనే లేరు అని చెప్పాలి. అంత క్రేజీ ఉమెన్ అని ఎంతోమంది ఫ్యాన్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ నా రీ ఎంట్రీ అనమాట. మళ్ళీ మూవీ స్టార్ట్ చేశాను. బిగ్ బిగ్ డైరెక్టర్స్తో ఇప్పుడు కమిట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ఒక మూవీకి నేను రెడీ అవుతున్నాను. మా హెయిర్ డ్రెస్సర్ చూశారు కదా భాష, నాతో ఆల్మోస్ట్ 7 years ఆల్ లాంగ్వేజెస్లో మలయాళమా, తమిళ, కన్నడ, ఒరియాలో కూడా దానికి కూడా వర్క్ చేశాడు. 7 years చేశాడు. తర్వాత మధ్యలో నేనేం గ్యాప్ తీసుకున్నానో ఇప్పుడు మళ్ళీ నా రీ ఎంట్రీ తర్వాత భాషనే మళ్ళీ నాకు హెయిర్ డ్రెస్సర్గా రావడం అనేది అంటే అంత టాలెంట్. అప్పుడు చెప్తూ ఉంటాడు, మీరు అంటే క్రేజీగా నాకు ఇలాగ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని నన్ను చాలా మోల్డ్ చేశారన్నమాట. ఇప్పుడు నేను మోల్డ్ చేయక్కర్లేదు, వెరీ టాలెంటెడ్ పర్సన్ అయిపోయారు. లేదా మన ఫేస్కి ఎలాగైతే బాగుంటుందని. చూసారు కదా ఈ హెయిర్ స్టైల్ ఎంత బ్యూటీ ఉందని. నేను ఇంకా ఫుల్గా ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం జ్యువెలరీ అది పెట్టుకొని ఇలా ఉన్నాను. ఇంకా రెడీ అయితే ఈ లుక్ మొత్తం మారిపోతుంది. మళ్ళీ ఇంకా నోస్ పిన్ పెట్టుకోవాలి, ఇదంతా ఉంది. బట్ డెఫినెట్లీ అదే మొత్తం జ్యువెలరీ అంతా డెకరేటెడ్ చేస్తే ఇంకా లుక్ చాలా చేంజ్ ఉంటుంది. మళ్ళీ ఇది ఫినిష్ అయ్యాక మొత్తం ఫుల్ ఫినిష్ అయిన తర్వాత బాస్ టాలెంట్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను పిలవగానే ఈ షూటింగ్కి మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా కుదిరిందో చూడండి. మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళడు, ఎందుకంటే నేను కూడా ఒక 4-5 సినిమాలు కమిట్ అయి ఉన్నాను కాబట్టి. బాస ఇంకా నాకు మళ్ళీ అన్నేళ్ళు పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా పర్మనెంట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఈ డెకరేషన్, ఇదంతా హెయిర్ స్టైల్ చూసారుగా ఎంత డిఫరెంట్గా చేశారు.